హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో వైట్ గోల్డ్లో అప్లై చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు ఏంటి చూద్దాము. సో సాయి శౌర్య తను చాలా బాగున్నాడు. చాలా హైట్ పర్సనాలిటీ, మంచి బేస్ వాయిస్. సో ఒక మంచి విలనిజం డైలాగ్ కూడా చెప్పాడు. అండ్ కానీ తను చెప్పింది జడ్జికి ఇంప్రెస్ అవ్వలేకపోయాడు. సో తను కూడా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనలక్ష్మి తను కూడా ఇట్స్ అ వెరీ నైస్ గర్ల్. తన ఇంట్రడక్షన్ బాగా చెప్పింది, చాలా బాగుంది. అండ్ ఇంకా విషయం ఏంటి అంటే రుచిత మంత్రి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి కూడా ఉంది. వీళ్ళిద్దరికి ఒక చిన్న కాంపిటేటివ్ పెట్టారు. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే ఏం చేస్తారని ఒక అమ్మాయి బయట అవుట్ ఒక సర్కిల్ చేసేసి వాళ్ళిద్దరిలో ఒకళ్ళని అవుట్ చేయాలన్నారు. అలా జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ కన్విన్స్ చేయాలంటే ఎట్లా కన్విన్స్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ చూసి బిందుమాధవి గారు లేదు, ఇదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్లుంది, కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో వీళ్ళు కూడా అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిప్రసాద్ అనే అతను కూడా చాలా ఎంటర్టైన్ చేస్తాను, నేను అలా చేస్తాను ఇట్లా చేస్తాను అని చెప్పేసి ఒక 2 డైలాగ్స్ చెప్పిన తర్వాత మన హరిప్రసాద్ ఒక 2 డైలాగ్స్ ఎంటర్టైన్ చేస్తాడు, అదన్నాడు ఇదన్నాడు. ఒక 2 డైలాగ్స్ చెప్పంగానే నవదీప్ గారు చాలు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. సోనీ రాగానే డెఫినెట్గా అభిజిత్ గారు అడిగారు తన్ని నన్ను లోపలికి పంపించడానికి. అభిజిత్ గారు సోనీకి చెప్పారు, నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే నన్ను ఇంప్రెస్ చేయాలి, అలా ఏదైనా నన్ను మోటివేట్ చెయ్యి అని చెప్పేసి. అంటే లేదు, ఆబ్వియస్లీ నేను మోటివేట్ చేస్తేనే అలా నన్ను లోపలికి పంపిస్తారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. తను కూడా క్రెడిట్ చేశారు, బయటికి పంపించేశారు. నెక్స్ట్ నిమ్మకాయల నవీన్ అనే పర్సన్ మనం చాలాసార్లు ఇన్స్టాలో వాటిలో చూస్తూ ఉంటాము. తన స్లాంగ్తో అది నవ్విస్తా అని సో చెప్పాడు, నేను నవ్విస్తాను అని చెప్పి. నవదీప్ గారు సరే నన్ను నవ్విచ్చు అని చెప్పన్నారు. నవదీప్ వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది, నవదీప్ మాట్లాడుతూ ఉంటాడు, నేను లవ్ చేసిన తర్వాత నేను ఎట్లా ఉంటాను, కనీసం కూరగాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితి అంటే అదే జోకా, మాకెవరికి నవ్వు రాలేదని చెప్పారు. సో అవుట్. తను కూడా అగ్నిపక్షి నుంచి అవుట్ అయిపోయారు. సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచిత మంత్రి, హరిప్రసాద్, సోనీ, నిమ్మకాయల నవీన్ వీళ్ళందరినీ అలా అవుట్ అయిపోయారు.